జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే 2025లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కార్యక్రమాలకు కూడా మీడియా మిత్రులంతా వచ్చి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలం 2026లో కూడా ఈ పరంపర కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఏదైతే నిన్న రాష్ట్ర కార్యవర్గం జరిగింది దానికి సంబంధించి మరి ముఖ్య విషయాలన్నీ కూడా మరి పాల్గొన్నటువంటి జాతీయ కార్యదర్శి ముప్పాల నాగేష్ గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అజయ్ కుమార్ గారు, అట్లాగే మరి జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతరావు గారు, నగర కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, అట్లాగే ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాదర్జీ గారు, అట్లాగే వైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ గారు, అట్లాగే నగర సహాయ కార్యదర్శి అంజుబాబు గారు అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు నిన్న 26వ తారీఖుకి ముగియటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 18వ తారీఖున ఖమ్మంలో 18వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ అట్లాగే ర్యాలీ కూడా జరబోతా ఉన్నాం. దాంట్లో గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోగలిగాం. అవన్నీ కూడా విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరి 17 మెడికల్ కాలేజీలు ఏ ఉన్నాయో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా కొనసాగే దానికోసం పీపీపీ విధానాన్ని రద్దు చేయడం కోసం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని ఏదైతే రద్దు చేసే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. దానికి కూడా నిధులు తగ్గించి దాని నియమ నిబంధనలు కూడా మార్చారు. కమ్యూనిస్టు పోరాట ఫలితంగా ఏర్పడిన ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేదానికి కూడా మరి ప్రభుత్వాలు ముందుకెళ్తా ఉన్నాయి. వీటికి తోడు మరి జనగణన కులగణన సంబంధించి కూడా మరి బీసీలకు కూడా రిజర్వేషన్ సంబంధించి కూడా 42% అమలు జరపాలని ఈ అన్నిటి మీద రాబోయే కాలంలో మరి పోరాటాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీగా ముందుకెళ్లబోతా ఉన్నాం. వాటన్నిటిలో కూడా ప్రజలు సహకరించి పాల్గొనవలసిందిగా కోరుతూ మన జాతీయ సమితి సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా మీడియా మిత్రులకి, గుంటూరు జిల్లా రాష్ట్ర ప్రజానీకానికి 2025కి వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం పలికేటటువంటి కార్యక్రమం ఉన్నది. అలాగే 2025లో ప్రజల ఆకాంక్షలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయలేదని అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2025లో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలని అమలు జరపడంలో ఘోర వైఫల్యం చెందడం అనేది జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి, మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పి, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ చెప్పినట్టు ఆడేటటువంటి పద్ధతుల్లో అదానీ నడుపుతున్న ప్రభుత్వంలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. అలాగే విద్యా, వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పనంగా కట్టబెట్టేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్లే విద్యావేత్తలుగా, విద్యా సంస్థల అధిపతులుగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విద్యని అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి విద్య పేద ప్రజలకి అందని ద్రాక్షలాగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే వైద్యం ఒకవైపున ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ముఖ్యమైపోతూ ఉంటే పీపీపీ విధానం పేరుతోటి ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కాలేజీలు
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి 60 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తా ఉన్నారు. అంటే 60 సంవత్సరాల పాటు ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆ తర్వాత ఎవరి చేతుల్లో ఉంటాయో ఏందో ఎవరికి అర్థం కాని స్థితి. పైగా వైద్యం ఖరీదైపోయి సామాన్య ప్రజలకు అందనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలనే అమ్ముకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2025లో జరిగినటువంటి ఈ పరిస్థితులు, వీటితో పాటు గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగా తీసేసి రామ్జీ అనేటటువంటి పేరుతోటి ఆర్ఎస్ఎస్ అంతర్గతంగా గాడ్సే అని పిలుచుకునే పేరు పెట్టి దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఈ బీజేపీ, దానికి వంతపాడుతున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నారు. పైగా చంద్రబాబు గారు వెళ్ళి ఎవరైతే ఈ దేశంలో మతోన్మాదానికి కారకులో, ఎవరైతే ఈ దేశంలో మత కలహాలు సృష్టించారో మోహన్ భగవత్ని వెళ్ళి కరచాలనం చేసి ఆయన నేను బాగా పొగుడుతూ ఉన్నాడు. నువ్వు పొగుడుకుంటే వ్యక్తిగతంగా పొగుడుకో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి మోహన్ భగవత్ని పొగడాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంటే ఇవాళ టీడీపీకి కానీ, జనసేనకు కానీ, వైసీపీకి కానీ అధికారమే పరమావధిగా బీజేపీకి అంటగాగుతూ ఉన్నారు, తద్వారా ఆర్ఎస్ఎస్ కంటగాగుతూ ఉన్నారు. ఈ దశ నుంచి ముందుకు పోవటానికి కావలసిన పద్ధతుల్లో ప్రజా పోరాటాలు మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో 2026లో కొనసాగిస్తాం. అలాగే ఉద్యమాలు నిర్వహించినటువంటి వాళ్ళని కగార్ పేరుతోటి మావోయిస్టులందరినీ కూడా మట్టు పెట్టారు. ఒక్క అదానీ కోసం వేల మంది ఆదివాసీల్ని, వందల మంది మావోయిస్టు నాయకుల్ని, కార్యకర్తల్ని హత్య చేసినటువంటి హంతకులు ఎన్డీఏ ప్రభుత్వ నేతలు, ఎన్డీఏ ప్రభుత్వం. దాన్ని కనీసం ఖండించలేనటువంటి స్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కొనసాగుతూ ఉన్నటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అమిత్ షా అంటా ఉన్నాడు, ఎవరైతే మావోయిస్టులకి మాట కలిపారో, మద్దతు పలికారో వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు కాబట్టి వాళ్ళందరి మీద మేము చూస్తూ ఉన్నాం, వాళ్ళ లిస్టు కూడా తయారు చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎవరెవరైతే మావోయిస్టుల పైన సానుభూతి చూపించారో వాళ్ళందరూ భరతం పడతామని చెబుతా ఉన్నారు. టేక్ ఇట్ ఛాలెంజ్, చూసుకుందాం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, అర్బన్ నక్సలైట్లు అనే పేరుతోటి కమ్యూనిస్టుల జోలికి వస్తే మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. 26కి స్వాగతం పలికే సందర్భంలో యావత్ రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరం ప్రజా సమస్యల పరిష్కార సంవత్సరంలాగా, ప్రజల హక్కులు పరిరక్షించే సంవత్సరంలాగా, ప్రజల అభ్యున్నతి కోసం మరిన్ని పోరాటాలు విజయవంతంగా నిర్వహించేలాగా ఉంటుందనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం. నిన్ననే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. సిపిఐ శతవార్షికోత్సవాలు వాస్తవానికి డిసెంబర్ 26 ముగింపు తేదీ. తెలంగాణ ఎన్నికల కారణంగా జనవరి 18 దేశవ్యాప్త ముగింపు ఉత్సవం ఖమ్మం నగరంలో జరగబోతూ ఉంది. లక్షలాది మంది పలు రాష్ట్రాల నుంచి పాల్గొనబోతూ ఉన్నారు. యావత్ సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు సుమారు 30 దేశాలకు పైగా
ఆయా దేశాల కమ్యూనిస్టు అగ్రనేతలు కూడా అందులో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలకి పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజాశ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. 2025 సిపిఐ ఎన్నో విజయాలను సాధించింది. గత 5-6 సంవత్సరాల కాలంగా పేదల పెన్షన్ పెంచాలని సాగించిన పోరాటాల ఫలితంగా గత ఎన్నికల్లో ఇప్పుడున్న కూటమి 4,000 సాధారణ ప్రజలకు ఇచ్చే పెన్షన్ని పెంచి అమలు పరిచేలాగా చేసిన పోరాటం అది సిపిఐ పోరాటమే. ప్రజల ఆకాంక్షల్ని అనుకూలంగా చెప్పకపోతే రాజకీయాల్లో ఓట్లు పడవని ఆనాడు ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్న, ఈనాడు చంద్రబాబు 4,000 పెన్షన్ ఇస్తానన్నా, రైతాంగానికి 20,000 రూపాయలు సపోర్ట్ చేస్తామన్నా, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నా జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అపరిమితమైన హామీలను ఇచ్చి అమల్లో వైఫల్యం చెంది మరుసటి ఎన్నికలు వచ్చేటప్పటికీ ఓడిపోతూ ఉన్నాయి. ఈనాడు కేంద్రంలో ఉన్న మోడీ 50 ఏళ్ల ఉద్యమకారుల చరిత్ర, వారి పోరాటాలు డీజీపీలకి లేఖ ద్వారా సేకరించడం అంటే రానున్న రోజుల్లో భారతదేశంలో మరోసారి హిట్లర్ నియంతృత్వానికి మోడీ పాల్పడుతున్నాడు అనే దానికి ఇది పెద్ద సంకేతం. హిట్లర్ నాజీల గోరి ఆ ప్రజలు ఎలా కట్టారో మోడీ అమిత్ షాల ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని ఖచ్చితంగా నిర్ధారించుకొని చెప్పొచ్చు. వారి మద్దతుతో ఈ రాష్ట్రంలో మరోసారి గెలవాలనుకునే ఈ కూటమి పక్షాలు విచక్షణారహితంగా ప్రజల మీద, ఉద్యమకారుల మీద, విద్యార్థులు, యువజనుల మీద అడ్డగోలు కేసులు పెడితే అదే గతి వీరికి కూడా పడుతుందని ముందస్తు హెచ్చరికని తెలియజేస్తున్నాం. బైజూస్ వైసీపీ కాలంలో అడ్డగోలు అగ్రిమెంట్ చేసుకుంది విద్యా సంస్థలతో. ఆ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్రంలో అనేక చోట్ల వారి కార్యాలయాల మీద ఆందోళన చేసిన మాట నిజం. ఇప్పుడు ఆ కేసులు బట్టి వైజాగ్లో విద్యార్థి యువజన నాయకుల్ని రౌడీ షీట్లు తెలపడం అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వారు అనుసరించిన విధానాన్ని మీరు రైట్ అని ఒప్పుకుంటారా? అందుకు సిద్ధపడి ఈ రౌడీ షీట్లు తెరవడానికి మీరు ఆదేశాలు జారీ చేశారా? అది తేల్చుకోవాల్సిన బాధ్యత మీది. ప్రభుత్వాలు ఏమైనా, పార్టీలు ఎవరైనా, జెండాలు, రంగులు, కులాలు ఎలా ఉన్నా ప్రజల పక్షాన త్రికరణ శుద్ధిగా పోరాడే పార్టీ సిపిఐ పార్టీ.